సాయిరామ్. ప్రతి ఒక్కళ్ళు చేపలు తెచ్చుకొని ఆ వేస్ట్ని అంతా ఒక క్యారీ బ్యాగ్లో వేసి రోడ్డు మీదకి విసిరేయటం. రొయ్యలు, చికెను ముక్కలు ఇవన్నీ ఒక క్యారీ బ్యాగ్లో వేసి రోడ్డు మీదకి విసిరేయటం. అవి ఆకలేసి మూగజీవాలు, ఆవులు, కుక్కలు, పక్షులు ఆ క్యారీ బ్యాగులను పొడుచుకుని చించుకొని తింటుంటే నేనైతే చూడలేకపోతున్నా. ప్లీజ్ మీరు ఏదైనా సరే, కూరగాయలు కోసిన వేస్ట్ అయినా, నీసు వేస్ట్ అయినా, హోటల్ నుంచి తెచ్చుకున్న క్యారేజీలు కానీ వాటిల్లో పదార్థం ఉన్నప్పుడు అవి కట్ చేసి రాయి మీద కానీ ఒక కాగితం మీద కానీ ఏదన్నా రోడ్డు తుడిచైనా సరే దాని మీద కానీ పెట్టండి. కానీ క్యారీ బ్యాగులు కట్టేసి అవి పడేయమాకండి. అవి వాటిల్లో ఏవో ఉన్నాయి అనుకుని ఆవులు చించుకుంటున్నాయి, కుక్కలు చించుకుంటున్నాయి. ఆ చించిన పదార్థాలు రోడ్డంతా చిమ్మేస్తున్నాయి. కాకులు కానించి ముక్కులతో పొడుచుకుని ఆ క్యారీ బ్యాగులు తింటున్నాయి. అవి తిన్న తర్వాత వాటికి కడుపు నొప్పి వస్తే మాకు కడుపు నొప్పి వచ్చింది అని అవి చెప్పలేవు, మూగజీవాలు కదా. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. ఎవరి కాళ్ళు మా పని అయిపోయింది కదా అని రోడ్డు మీద వేయకండి. ఒకలా వేస్ట్ అంతా గట్టిగా కట్టేసేసి డస్ట్బిన్లో వేయండి. దాంట్లో ఉన్న ఆహారాలు ఓ పక్కకి వేయండి, అవి తింటాయి. అంతేగాని ఆ పెరుగు ప్యాకెట్లు మిగిలిపోయినా, సాంబార్ ప్యాకెట్లు మిగిలిపోయినా ఆ హోటల్ నుంచి తెచ్చుకోవటము, ఆర్డర్లు ఇచ్చి తెచ్చుకోవటము, అవి సగమైనా మిగిలిపోవటము, వాటిని క్యారీ బ్యాగ్లో కట్టి పారేయటం, ఇంట్లో పెట్టుకుంటే నిశ్వాసం వస్తాయని ఆడపడేసేస్తారు. ఏం చేస్తారంటే కత్తిరి పెట్టో బ్లేడ్ పెట్టో కట్ చేసి అది గోడ మీద ఓ పక్కన పోని ఓపిక చేసుకుని ఒక కాగితంలో వేసి రోడ్డు మీద పెట్టండి. అయిపోయింది. కాగితం ముక్కలు తిన్నా అంత ప్రమాదకరం కాదు. రెస్పాన్సిబిలిటీ ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. నా వల్ల ఒక జీవి బాధపడుతుందేమో అన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. మనుషులైతే చెప్తాయండి, మనుషులైతే చెబుతాం, ఇదిగో ఇలా ఏంటండి ఇలా చేశారు ఇలా అని. కానీ ఆ మగజావాలు ఏం చెబుతాయి? ఆకలికి తట్టుకోలేక ఏయో ఒకటి చెంచుకు తింటున్నాయి. అవి తినేదేమో కానీ వాటికి వచ్చే కడుపు నొప్పి ఎక్కువైపోతుంది ఆవులకిను వీటికి. ప్రతి చిన్ని దానికి కూడా క్యారీ బ్యాగ్ ఉపయోగించేయటం. క్యారీ బ్యాగ్ వాడినా అయ్యే జీవులకు అందుబాటులో లేకోకుండా గట్టిగా కట్టేసి అందనంత దూరంలో డస్ట్బిన్కు ఎక్కడన్నా దూరంగా పెట్టి ఆ వాళ్ళు వచ్చినప్పుడన్నా ఇవ్వాలి. కొంతలో కొంత మనం అక్కళ్ళం చేస్తే బాగుపడిపోద్దా పర్యావరణమా అని అనుకోవద్దు. అంత అన్నం వండి పెరుగన్నం పిల్లలకి ఎట్టలేకపోతున్నాం, అంత కుక్కలకి వేయలేకపోతున్నాం. వేయకపోతే అయిపోయే ఈ క్యారీ బ్యాగులకు అలాంటి దాంట్లో ఉన్నది కూతి. ఆ కూతి కోసం అవి పెన్నోడితో పీక్కొని తింటుంటే చాలా బాధగా ఉంటుంది. నా మాట విని ఏ ఒక్కళ్ళు మారినా నాకు సంతోషమే. మిమ్మల్ని రోడ్ల మీద విసిరేయొద్దని నేను అంటలేదు. ఆహారాలు ఉంచి విసిరద్దు. ఆహారాల కోసం, వాటి అనివాసన కోసం మీరు చేపలు, మాంసాలు, చికెన్లు లోపల బాగానే తింటారు. చిన్న చిన్న ముక్కల కోసం అవి ఎంత తాపత్రపడి క్యారీ బ్యాగ్ని మింగేస్తున్నాయి. వాటర్ బాటిల్స్లో పాలు ఉంచేసి ఇరిగిపోయి నేను పారేస్తాం. ఒక రకంగా లేదు. సో ఆహారాలతో ఉన్న పదార్థాలు ఏవి బయట పారేయమాకండి. గోడ మీద పెట్టండి, రోడ్డు మీద పెట్టండి, చెక్క మీద పెట్టండి, కాగితంలో పెట్టండి. కొంచెం శ్రద్ధ తీసుకోండి. సాయిరామ్.